2015 కూడా మనం తెచ్చుకున్నాం. పిల్లలపై లైంగిక దాడులు వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ 2012 మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉండనే ఉంది. 14 ఏళ్లలోపు పిల్లలు పనిలో పెట్టుకోకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. బాల్య వివాహాల నిషేధ చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పిల్లల కోసం బాలుర కోసం మనం రకరకాల చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే గృహహింస నుంచి వాళ్ళకి భద్రత కల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధం చట్టం ఉంది. మహిళల గౌరవం హక్కుల పరిరక్షణ కోసం చట్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా వృద్ధుల కోసం కూడా ఒక చట్టం ఉంది. ఈ వృద్ధుల కోసం ఉన్న చట్టంలో సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఈ చట్టం ఉంది అధ్యక్ష. అయితే ఈ చట్టంలో సమాజంలో జరుగుతున్న వివక్ష ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రులు పాయల శంకర్ గారు ఈ 10,000 కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు లేకపోతే ఇతర అంశాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ 10,000 రూపాయలు సరిపోదు, 15% కానీ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని వారు ఒక సూచన చేశారు. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్ ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుంటపోతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనము అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం. సెక్షన్ 9లో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో. అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం. పాయల శంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలనేది అయితే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు. ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించినా ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు
ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక్క సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా ఇల్లు ఉన్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు 2 లేక 3 పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరో ఇద్దరో ఉంటే, ఆడకూతురులే ఉంటే, ఆడకూతురులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఉన్నా, ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి పోగానే అత్తగారి వాళ్ళు తల్లిదండ్రులకు ఏమాత్రం సాయం చేయడానికి అవకాశమే లేదు, అవకాశం ఇవ్వనే వద్దనే విధానం. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి మాత్రం మొత్తం అల్లుడో లేకపోతే అత్తగారోలో మొత్తం తీసుకొని రమ్మని మాట్లాడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా మనం కూడా ఈ పంచాయతీలు తెంచుతున్నాం. అందుకే ఈరోజు కుటుంబం అంటే కొడుకైనా బిడ్డైనా ఇద్దరు సమానమే. కొడుకుకు బిడ్డకు తేడా లేనప్పుడు, ఆస్తిలో అవకాశంలో సమానమైన హక్కులు ఉన్నప్పుడు, ఆడబిడ్డకు నిజంగా కొడుకుల కంటే కూడా ఆడబిడ్డలకు ఎక్కువ తల్లిదండ్రుల మీద అభిమానం, ప్రేమ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యమైన పరిస్థితి ఎట్లుంది, లేకపోతే వాళ్ళు తింటున్న